హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అచ్చమైన తెలుగు వంటలు. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా వెరైటీగా చికెన్ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఒక గిన్నెలో ఇందాక మిక్సీ చేసుకున్న చికెన్ పేస్ట్ వేసుకొని అందులో తగినంత ఉప్పు, తగినంత కారము, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు శనగపిండి, 1 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఈ మిశ్రమాన్ని చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇందాక చేసుకున్న బాల్స్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ప్లేట్లో తీసేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అందులో టమాటా ముక్కలు వేసుకొని బాగా వేయించుకొని మగ్గనివ్వాలి. అందులో జీడిపప్పులు వేసుకొని బాగా వేయించుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందాక వేయించుకున్న చికెన్ బాల్స్కి చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని ఉల్లిపాయ టమాటా వేయించుకున్నాం కదా, అది వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 1 పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులో ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకొని అందులో తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత దాంట్లో గ్రేవీకి సరిపడా నీళ్ళు పోసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీ బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందాక వేయించుకున్నాం కదా చికెన్ బాల్స్ని అందులో వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.